విలేకరులకు మరియు ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం। ఈరోజు ఈ నిరసన తెలుపుటకు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ ఇండియన్ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి 1400 మంది రైతుల ఖాతాలు ఉన్నట్లయితే దీనిలో 300 ఖాతాలు మాత్రమే రుణమాఫీ రైతులైనరు। అది లక్షలోపు ఉన్న వారే 2 లక్షల వరకు రుణమాఫీ అయినదని ముఖ్యమంత్రి గారు మరి 15 ఆగస్టు రోజు చెప్పినారు। కానీ 32,000 కోట్లతో మంజూరు రుణమాఫీ తీరుతుందని చెప్పి 17,000 కోట్లనే వేసినాడు। ఉదాహరణకు ఇండియన్ బ్యాంక్ శాఖ పరిధిలో ఇక్కడ చేసడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇక్కడ ఉన్నటువంటి 1400 మంది రైతులలో 300 రైతులకు మంజూరైనవి, 1100 మందికి కాలేదు। అంటే దీనిలో ఎంత పర్సెంటేజ్ కాలేదనేది రైతులు ఆలోచించి ఇక్కడికి వచ్చినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి రైతులు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసినారు। దీనికి ఇప్పుడు ప్రతిరూపంగా మేము ధర్నా చేయడం జరిగింది। దీనికి స్పందించి ప్రభుత్వం వెంటనే ఏ శక్తులకు పోకుండా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల పై ఉన్న వాటికి కానీ 2 లక్షల వరకు ఉన్న వాటిని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేదాకా ఈ విధంగానే ఉధృతంగా ధర్నాలు కానీ నిరాహార దీక్షలు కానీ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ ఉద్యమంలో రైతు ఉద్యమాల